అందరికీ నమస్కారం. నా పేరు లవలి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ విభాగం. నేను ఈరోజు ప్రత్యక్షంగా మీడియా ద్వారా యావత్ ప్రజానికానికి తిరుపతిలో ఆధ్యాత్మిక నగరమైనటువంటి ఈ తిరుపతి వైపు ఒక్కసారిగా రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి రావాలా అక్కర్లేదా, ఏమిటి ఇంత దారుణం అని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు కూడా అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులంతా కూడా. మా నాయకుడు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాల మీద మాట్లాడినాడు. ఎదుర్కొనే దమ్ము లేక ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చెంచాగాళ్ళంతా కూడా మేము రౌడీలము, మేము మేసం మెలేస్తున్నాము, మాదే స్థానికతము అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏం మెసేజ్ ఇస్తున్నారయ్యా మీరు కూటమి నాయకులు? నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. మా కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా 2 పర్యాయములు పనిచేసినప్పుడు గతంలో కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ దేవస్థానానికి పనిచేశారు. ఎవరైనా తిరుమల తిరుపతి చరిత్రలో మేము చైర్మన్ గా పనిచేసినటువంటి రోజుల్లో ఈ భక్తులకి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామికి తల వంచి పనిచేసినటువంటి ఒక్క చైర్మన్ అయినా చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నా మీడియా ద్వారా. మా నాయకుడు చైర్మన్ అయిన తర్వాత దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పర్యాయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ధనికులకే కాదు పేదవాడికి కూడా స్వామి దర్శనం కావాలి అని అనేక రకాలైనటువంటి భక్తి ప్రపంచం మొత్తానికి చాటాలని మా భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వామివారిని ఎన్నో రకాలైనటువంటి సవాల్ చేశారు. అంత ఎందుకయ్యా ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే చంపాలని చూశారో నక్సలైట్స్, అదే ప్లేస్ని ఈ రోజున ఎంత అద్భుతంగా తయారు చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలని అక్కడ తీసుకొచ్చి పెట్టి మరొకటి సంఘటన జరగకూడదు అనేటువంటిది తీసుకొచ్చాడు. అదేవిధంగా దళిత గోవిందం, అదేవిధంగా ఎస్విబిసి ఛానల్, ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేశ్వర స్వామిని 50 మంది ఆంధ్రప్రదేశ్ భక్తులకే కాదు భారతదేశంలో ఈ భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తిని పరిచయం చేసేటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారు ఆయనే చెప్పాడే కదా, ఆయన మీకు సిగ్గనిపించట్లేదా? నాకు అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఈ సేవే కాదు ముఖ్యం అని దేవుడునే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తూలనాడినటువంటి బిఆర్ నాయుడు గారికి బుద్ధి చెప్పాల్సింది పోయి నేను స్థానికుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటూ వార్నింగ్లు ఇస్తావా? ఖబర్దారి కూటమి నాయకులందరికీ చెప్తున్నా, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడు కూడా రౌడీజాన్ని పెంపొందించింది లేదు. మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామన్న మాట చెప్తాను. నీ ఆత్మసాక్షిగా పరిశీలించుకోవాలి నాయకుడా. ఆ రోజు నువ్వు ఎలక్షన్ని సక్రమంగా జరగనీయకుండా టౌన్ బ్యాంక్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రజల గౌరవాన్ని కాపాడడం కోసమే మేము న్యాయ పోరాటం చేశామే తప్ప నీ మీదకి ఈ విధంగా చెంచాగాళ్ళు పంపించి బెదిరించి ఆడవాళ్ళని కొట్టి భయప్రాంతులు చేయలేదు నాయకుడా. నేను ఒకటే చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మీ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మీ చిన్న బాస్ గారు కూడా లోకేష్ బాబు గారు వాళ్ళనే మదన పడుతున్నారయ్యా. ఏ ఆరోపణ చేసినా మా నాయకుడు సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి ఎస్ ఇది జరిగింది అనేటువంటి ప్రతిదీ సాక్ష్యంతో చూపిస్తే వణికిపోతున్నారయ్యా అని కూటమి నాయకులు.
ఈ సాక్ష్యాలు ఎలా సేకరిస్తున్నాడు ఈ కరుణాకర్ రెడ్డి అనేటువంటి భయప్రాంతులు అవుతున్నారయ్యా మీ వాళ్ళు. తప్పు చేయకపోతే ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా బిఆర్ నాయుడు గారు కూడా నేను చేశాను అని ఎక్కడ ఒప్పుకోట్లా. అతను చేసిన మేము సాక్ష్యాలు చూపించాం, సాక్షాత్ వెంకటేశ్వర సాక్షిగానే చూపించాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలన్నీ కూడా ఎస్ కరెక్టే. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ గా అనేక సంక్షేమ పథకాలు భగవంతుణ్ణి ప్రజల దగ్గర తీసుకెళ్లి పాదాల దగ్గర తీసుకెళ్లి వాడల కళ్యాణాలు చేపించినాడు. మరి ఈ రోజు మీరేం చేపిస్తున్నారు? మీ రాసలీలు ఆడినటువంటి ఆ చైర్మన్ తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. అది తప్పు అని భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మా చైర్మన్ గారి మీద, మా నాయకుడి మీద, రాష్ట్ర నాయకుడి మీద ఉంది కనుక మేము ముందుకు వచ్చాం, సాక్ష్యాధారాలతో వచ్చాం. అంతేగాని ఏదో చల్లబులి కవర్లో చెప్పుకొని మేమేదో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాననేటువంటి తత్వంతో మేము ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. మా కార్యకర్తలు కూడా దౌర్జన్యం చేయలేదు. ఈ రోజున ఈ జేపీ శ్రీనివాసులు అనేటువంటి మాటలు చూస్తుంటే నాకు చాలా అప్తుడు. నేను ఒకటే చెప్తున్నా మా మీడియా ద్వారా కూడా, సోదరుడికి దయచేసి మాటల పద్ధతులు మార్చుకోవాలి. నువ్వు నాయకుడిగా ఎదగాలనుకుంటే ఎదుర్కో, రాజకీయంగా ఎదుర్కో, న్యాయ పోరాటంగా ఎదుర్కో. మొట్టమొదటిగా నీ నాయకులే భయపడే స్థితిలో ఉన్నారు. నేను చెప్తున్న సాక్ష్యాధారాలతో నేను ఇస్తాను, మా నాయకుడితో పని లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, యావత్ మినిస్టర్లందరూ కూడా కరుణాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మన పార్టీలో లేదని, ఇది నిజం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిన్న కాక మొన్న రవినాయుడు గారు మహానుభావుడు, వయసులో చిన్నవాడైనా నువ్వు చేసిన పనులకి నీకు మంచి పదవి ఇచ్చారు సోదరా, కానీ రేగబోతున్నావు. ఇది పద్ధతి కాదు. నీ నాయకుడు ఏం నేర్పాడో మాకు తెలియదు. ఎందుకంటే నీ నాయకుడి దగ్గర నీకంటే ముందున్నవాడమే మేము. ఆయన పావల అబద్ధాన్ని 100 రూపాయలు చేసి చూపించేట తత్వం చంద్రబాబు నాయుడులో ఉంది. ఇది నిజమా కాదా అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులందరినీ కూడా గుండెల మీద చేసుకుని చెప్పమని నేను అడుగుతున్న సూటి ప్రశ్న. రౌడీజాన్ని పెంపొందించాలనుకుంటున్నారా? అంటే ఇంతకు ముందు పనిచేసినటువంటి సీనియర్లందరినీ కూడా తొక్కిపారేసి వాళ్ళని ఇంటికే పరిమితం చేసి కొత్త నాయకులు పుట్టించుకోవాలనుకుంటే ఇది రాజకీయమే గాని రాక్షస రాజకీయం కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం. మేము రౌడీజం చేయలా, దౌర్జన్యం చేయలా. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం న్యాయమైనటువంటి పోరాటాలు చేశాం. న్యాయపరంగా తీసుకెళ్లి శిక్షలు ఇచ్చాం. మేము కాదనలేదు, మీరు మాట్లాడిన దానిలో నేను తప్పని చెప్పట్లేదు. కానీ మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. వేలు చూపించి నీకు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని, రాజకీయ 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడతారా? ఈ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ కూటమి ప్రభుత్వంలో, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమన్నా మీ నాయకుడు చెప్పాడా ఈ విధంగా అని? వారు మాట్లాడలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలు వాళ్ళకు దమ్ము లేదు మేము వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. మీ చెంచాగాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె ధైర్యంతో పుట్టింది. అత్యంత సామాన్యుడైన కార్యకర్తకు కూడా ఒకే ధైర్యం, మా ధైర్యం మా జగన్, తిరుపతిలో మా జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి. కనుక ఇకరించైనా మాట్లాడే పద్ధతులు మార్చుకోండి, మాట తీరు మార్చుకోండి, గౌరవాన్ని పెంపొందించండి. ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఒకటే, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో రౌడీలకి స్థానం లేదు, రౌడీ రాజ్యానికి స్థానం లేదు. కేవలం భక్తిని, సనాతన ధర్మాన్ని, రాజకీయాన్ని సమానంగా చేస్తే ఇది మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.